ఈ ఉదయకాలం మనం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవాయందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదువుబడిన వాక్యం ఆయన మా ఎదుటుంది. మాకు అవసరమైన రీతిలో మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం మలాకీ గ్రంథాన్ని ఇంతకుముందు వరుసగా ధ్యానం చేశాం. ఎవరికైనా గుర్తుందా? ఏ రోజుల్లో చేసాం? అది కోవిడ్ రోజుల్లో చేసాం. మనం మలాకీ గ్రంథాన్ని మొదటి నుండి చివరి వరకు కూడా మనం వరుసగా ధ్యానాలు చేశాం. అవసరాన్ని బట్టి మరలా ఒకసారి ఈ 3వ అధ్యాయంలో కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకురావాలని కోరుతా ఉన్నాను. 13వ వచనం నుండి 18వ వచనం వరకు 2 గుంపుల వారు మనకు కనిపిస్తారు. 16వ వచనంలో ఉన్న గుంపు గురించి మనం కొద్దిగా వివరంగా ఈరోజు ధ్యానం చేస్తాం. దానికన్నా ముందు ఆ మరొక గుంపు వారి గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. 13వ వచనం చూస్తే యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను గూర్చి బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. ఇక్కడ ఒకరు మన ప్రభు గురించి ప్రభును ప్రశ్నేస్తున్నారు. నిన్ను గూర్చి మేము ఏమి చెప్పితిమి అంటున్నారు. ఇలాంటి ప్రశ్న ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరన్నా ఏంటి నన్ను గురించి అలా అన్నావంట అన్నారు అనుకోండి మనల్ని, కదా, మనకు అలా చెప్పేవాళ్ళు ఉంటారుగా. ఏదో నేను ఒక ఆయన దగ్గర మరొక ఆయన గురించి అన్నా అనుకోండి, ఆయన వెళ్ళి ఈయన్ని చెప్తాడు. అప్పుడు ఈయనేమని ప్రశ్న వేస్తాడు, ఏంటి నన్ను గురించి ఏదో అన్నావంట అంటాడు. అప్పుడు నేను చెప్పే సమాధానం ఎలా ఉంటుంది? నిన్ను గూర్చి నేను ఏం చెప్పానయ్యా అంట. ఈ ప్రశ్న ఎవరిని వేస్తున్నారు? వాళ్ళు సాక్షాత్తు దేవుడిని వేస్తున్నారు. అంటే విన్నది ఎవరన్నమాట? ఈ మాటలు తెలుసుకున్నది ఎవరు? దేవుడు. అంటే దేవుని గురించి వీళ్ళు ఏదో మాట్లాడారు, అది ఆయనకి తెలిసింది. ఇప్పుడు ఆయన అడిగితే దానికి వీళ్ళు సమాధానం ఏమేస్తున్నారంటే, నిన్ను గురించి ఏం చెప్పామయ్యా, మేమేమన్నాం, మా తప్పే ఉంది పెద్ద మేము అన్న దాంట్లో అని మాట్లాడుతున్నారు వీళ్ళు. వారు ఎలాంటి వారో చెప్పాడు కదా, గర్వపు మాటలు పలికేవాడు. ఏంటట వాళ్ళ ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే, 15వ వచనం చూడండి. గర్విష్ఠులు ధన్యులగుదరనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకొనుచున్నారు. వాళ్ళు ఏంటట చెప్పుకున్నది? దేవునికి వినిపించింది ఏంటి? గర్విష్ఠులు ధన్యులు అగుదురు, యెహోవాను శోధించుచు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అంటే ఈ మాటలు చెప్పుకుంటున్నారంట ఒకళ్ళకొకళ్ళు. ఏమని? గర్విష్ఠులు ధన్యులైపోతున్నారు, దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు. ఇక మన ఉపయోగం ఏంటి, మనం ఇంత భక్తిగా ఉండే ఉపయోగం ఏంటి అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అంటే ఇలా చెప్పుకుంటున్నారంటే వాళ్ళ మనసులో ఏముందనమాట? గర్వం ఉంది. ఓకే, ఇంకోటి ఏముంది? దేవుడికి న్యాయం లేదని, కదా, అంతేనా వాళ్ళు అనుకునేది? దుర్మార్గులేమో వర్ధిల్లుతున్నారు, గర్విష్ఠులేమో మేలు పొందుతున్నారు, మేమేమో ఎక్కడున్న వాళ్ళం
అక్కడే ఉన్నాం అని చెప్పుకుంటుంటే వాళ్ళ మనసు ఏం చెప్తుందనమాట, దేవుడికి అసలు న్యాయం లేదు. చాలా దినాలుగా ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం అనమాట. అందరికి ఉండే సమస్య, అందరికి ఉండే ప్రశ్న ఇదే. ఏంటంటే, నేను ఎంత భక్తిగా ఉండే ఉపయోగం ఏంటి, నాకు చాలా కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, కానీ అసలు ఏ భక్తి లేనోడు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, వాడికి అన్నీ చక్కగా కలిసి వస్తున్నాయి. అది మనుషులకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. అదే మాట మనకి ఆ ముందు అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడను, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనట చేతనే మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. ఇంకా వివరంగా చెప్పాడు కదా. ఏమంటున్నాడు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారట. అంటే దేవుడు ఎవరి పక్షపాత అనమాట, దుర్మార్గుల పక్షపాత. ఇంకా వారి యందు ఆయన సంతోషపడును, దుర్మార్గులు చూస్తే ఆయనకు భలే హ్యాపీగా ఉంటారు. న్యాయకర్త దేవుడు ఏమాయను, దేవుడు ఎక్కడ న్యాయం చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారట వాళ్ళు కదా. ఇది ఎప్పటి నుంచో మనుషులకున్న పెద్ద సమస్య. చాలా సాధారణంగా మనుషులు చుట్టుపక్కల వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటే, నేను ఇంత భక్తిగా ఇంత నమ్మకంగా ఉండి నాకు ప్రయోజనం ఏంటి అని ఇలాగ ఆయాసపడేటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. కొందరేమో నిజమైన భక్తి కలిగి కొన్నిసార్లు ఇలా ఫీల్ అవుతారు. కొందరేమో కేవలం పై భక్తి మాత్రమే ఉండి ఎప్పుడు మనసులో ఎలాంటి ఆయాసం కలిగి ఉంటారు. కొందరు గొప్ప దైవ సేవకులు కూడా ఇలా డిసప్పాయింట్ అవ్వచ్చు, కొన్నిసార్లు డిస్కరేజ్ అవ్వచ్చు కదా. బైబిల్లోనే కొందరు ఉన్నారు డిస్కరేజ్ అయిన వాళ్ళు. చెప్పండి కొంతమందిని. ఏలియా మరి అంత గొప్పగా దేవుని కొరకు వాడబడిన ఆయన తర్వాత చాలా డిస్కరేజ్ అయిపోయాడు. అరే ఏంటి ఆహాబు, దేవుడు ఈ ఆహాబుని ఇంకా ఏదో ఒకటి చేయడేంటి అని ఏలియా చాలా డిస్కరేజ్ అయిపోయాడు. అలాగే దావీదు కూడా డిస్కరేజ్ అయ్యి ఆయన రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మరొక ఆయన కూడా, ఒక ఆయన ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడి చివరిలో ఆయనకి డౌట్ వచ్చింది. ఆయనకి ఏమన్నాడు తెలుసా, రాబో వాడవు నీవేనా అన్నాడు. ఎవరైనా బాప్తీసమిచ్చి యోహాను. అప్పుడు దాకా ఆయన గురించి గొప్పగా చెప్పింది ఆయనే కదా. ఇలా కొందరు గొప్ప దైవజనులు కూడా కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఒక మిషనరీ కపుల్ అట, వాళ్ళు ఆఫ్రికాకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు. ఆఫ్రికాలో స్వార్థ ప్రకటించడం అంటే సామాన్యం కాదు. ఈ రోజుల్లో ఉన్నట్టుగా లేదు ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో మిషనరీలు వెళ్ళటం వల్ల ఇప్పుడు ఆఫ్రికా చాలా మేలుకరంగా ఉంది. కానీ ఒకప్పుడైతే ఆఫ్రికాలో వెళ్ళటం అంటేనే చాలా ప్రమాదకరం. అలాంటి చోట చాలా త్యాగం చేసి వెళ్ళి స్వార్థ ప్రకటించి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ మరి వృద్ధాప్యలో ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ తిరిగి అమెరికాకి సొంత ఊరికి వచ్చేస్తూ ఉన్నారట. వాళ్ళు ఓడలో వస్తూ ఉన్నారు. ఓడలో వస్తూ ఉంటే మధ్యలో ఈ ఓడని అక్కడ ప్రక్కన పెట్టి మరొక ఓడని డెక్లోకి తీసుకున్నారు. ఆ ఓడలు ఎవరున్నారు తెలుసా, సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఉన్నాడు. ఆయన ఓడ కొరకు మొత్తం క్లియరెన్స్ ఇచ్చారు. ఆయన రిసీవ్ చేసుకోవటానికి చాలామంది అధికారులు, సైన్యం అంతా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు వెళ్ళి వస్తున్నాయంటే ఆయన హంటింగ్ ఎక్స్పెడిషన్కి వెళ్ళి వస్తున్నాడు, అంటే వేటాడటానికి వెళ్ళి వస్తున్నాడు ఆయన అమెరికా ప్రెసిడెంట్. ఆయన్ని వెల్కమ్ చేయడానికి చాలామంది వ్యక్తులు చాలా గొప్పగా ఘన స్వాగతం ఇచ్చారట. వీళ్ళ ఓడ మాత్రం పక్కనే పెట్టారు. తర్వాత ఆ దైవ సేవకులకు అనిపించిందట, దేవా ఈయన వెళ్ళి వేటాడటానికి వెళ్ళి వచ్చినోడికేమో
ఇంత బ్రహ్మాండమైన సన్మానం, ఇంత బ్రహ్మాండమైన వెల్కమ్ అరేంజ్ చేశావు. మేము నీ కొరకు ఆఫ్రికా ఖండంలో ఎంతో కష్టపడి పనిచేసి మేము తిరిగి వస్తూ ఉంటే కనీసం మాకు ఎదురొచ్చినాడు లేడు. మమ్మల్ని అన్న వందనాలు అని చెప్పి మా ఎదురు వచ్చి మాట్లాడినోడు కూడా లేరు. కనీస స్వాగతం మాకు లేదు. ఈయనకి మాత్రం ఎంత బ్రహ్మాండమైన వెల్కమ్ ఉంది అని వాళ్ళు ఆయాసపడి దేవునికి ప్రార్థన చేశారట. అప్పుడు దేవుడు వారికి ఓ చక్కటి సమాధానం ఇచ్చాడు. మై చైల్డ్, యు ఆర్ నాట్ హోమ్ యట్ అన్నట. నా కుమారుడా, నువ్వు ఇంకా ఇంటికి రాలేదు. రూజ్వెల్ట్ ఇంటికి వచ్చాడని వాళ్ళు పెద్ద ఘన సన్మానం చేశారు, కానీ నువ్వింకా ఇంటికి రాలేదు. నువ్వు వస్తావు ఇంటికి. ఏ ఇంటికి? పరలోకల ఇంటికి వస్తావు. అప్పుడు చూస్తావు నువ్వు నీకు గ్రాండ్ వెల్కమ్ ఎలా ఉంటుందో. ఆ రోజు ఇప్పుడు రూజ్వెల్ట్కున్న వెల్కమ్ కన్నా నీకు అంతకన్నా గొప్ప సన్మానం ఆ రోజు ఉంటుంది. నువ్వు ఇంకా ఇంటి దాకా చేరలేదు, అందుకని నువ్వేం ఆయాసపడాల్సిన అవసరం లేదు అని చక్కటి సమాధానం దేవుడు ఇచ్చాడట. కాబట్టి చాలాసార్లు దైవ సేవకులు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడున్న వారు అలాంటి వారు కాదు. వాళ్ళ మాటల్లోనే కనిపిస్తుంది కదా. ఏమన్నాడు దేవుడు వారి గురించి? బహు గర్వపు మాటలు పలికి. అంటే చాలా గర్వించేవాళ్ళు. అంటే గర్వించే వాళ్ళని ఎలా ఊహించాలి మనం? ఎలా ఉంటారు వాళ్ళు? నాకు అన్నీ తెలుసు, నేను బాగా చేయగలను. అంటే వాళ్ళ ఊహ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు ఏంటి ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఈ విశ్వాన్ని, ఈ విశ్వం నా చేతికి ఇస్తే ఇంకా నేను బాగా నడిపిద్దాను కదా అనిపిస్తుంది వాళ్ళకి కదా. దేవుడు ఏంటి ఇట్లా దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాడు, భక్తి పనులేమో కష్టాలు పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాడు. అసలు దేవుడు మొత్తం ఈ ప్రపంచాన్ని నా చేతిలో కనుక పెడితే నేను ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తానో అనుకుంటారు. ఇలాంటి వారు గర్వపు మాటలు పలికేవాళ్ళు. అంటే దేవుని కన్నా మేమే తెలియగల వాళ్ళం అనుకునేవాళ్ళం. కాబట్టి వారికున్న మొదటి లక్షణం ఏంటంటే గర్వం కదా. వారు చుట్టూ పరిస్థితులను చూసి వాళ్ళు ఎప్పుడు దేవునికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వారు గర్వంతో మాట్లాడే వారు. అలాగే మరొక రీతిగా వాళ్ళని ఏమనొచ్చంటే వారు సణిగేవాళ్ళు కదా. అంటే దేవుని మీద ఆయాసపడుతూ సణిగేవాళ్ళు. అంటే ఎప్పుడు దేవుని మీద కష్టం, కంప్లైనింగ్గా ఉండేవాళ్ళు. ఎవరు చెప్పండి ఎట్లా సనగటంలో బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు? ఇశ్రాయేలీయులు కదా. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడింది, వారు సణిగి సంహారకుని చేత నశించారు. కాబట్టి సనగటం వారి లక్షణం, వారి జన్మ హక్కు. ఇశ్రాయేలీయులు దేవునికి అత్యంత అయిష్టమైన కార్యం ఏంటంటే సనగటమే కదా. విశ్వాసులు ఎవరు సణిగే వారిగా ఉండాలని ఆయన కోరుకోడు. విశ్వాసులు కృతజ్ఞత కలిగిన వారు ఉండాలని ఆయన కోరుకుంటాడు. వీడు సణిగేవారు. ఇంకా వీళ్ళ లక్షణాలు 14వ వచనం చూడండి. 14వ వచనం, దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపత్యగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి? వీళ్ళు ఏం కోరుకునేవాళ్ళు అనమాట? పెద్ద అంటూ లాభం కావాలి వీళ్ళకి, ప్రాఫిట్ మైండెడ్. ఏంటి ప్రయోజనం? నాకేదో ప్రయోజనం కలగాలి కదా, నాకేదో లాభం కలగాలి కదా అనుకునేవాళ్ళు. గర్వించేవాళ్ళు, సణిగేవాళ్ళు, అలాగే లాభం కోరుకునేవాళ్ళు. ఇంకా ఏమన్నారు 14వ వచనం మళ్ళీ చూద్దామా. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి అంటే వీరి ఉద్దేశం ఏంటంటే మేము చేసే భక్తి అంతా దానివల్ల ఏంటి ప్రయోజనం? మేము దుఃఖపడటం వల్ల, ఆ మాట అన్నాడు కదా,
యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి? దుఃఖాక్రాంతులుగా ఉండటం అట అంటే ఏం చేస్తున్నారన్నమాట? యెహోవా సన్నిధిలో ఉపవాసం చేస్తూ ఉన్నారు కదా, ఉపవాసం చేసి దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట. మేము దుఃఖాక్రాంతుల ఉపయోగం ఏంటి అంటున్నారు. అంటే వీళ్ళు దేనికోసం ఉపవాసం అంటున్నారు? ఏదన్నా ఉపయోగం ఉందేమో, ప్రయోజనం దొరుకుద్దేమో అని ఉంటున్నారన్నమాట. నిజంగా భక్తి వల్ల ఉండేవాళ్ళు కాదు వీళ్ళు ఉపవాసం. నిజంగా దేవుని మీద ప్రేమ, దేవుని మీద గౌరవం ఉండి ఉపవాసం ఉండేవాళ్ళు కాదు. చాలామంది ఇలాగ ఉపవాసం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో దుఃఖించేవాళ్ళు దేవుని మీద ప్రేమ ఉండి కాదు కదా, వాళ్ళకి ఏదన్నా ప్రయోజనం కలుగుతుంది. వీళ్ళు అలాంటి వారు అన్నమాట. వీళ్ళ లక్షణాలు చూస్తే చాలా విశిష్టంగా కనిపిస్తాం. వారు లాభం కోరుకునేవారు, వారు పైకి భక్తి చూపించేవాళ్ళు, వాళ్ళు సణిగేవాళ్ళు, అలాగే వారు గర్వం కలిగిన వారు. అలాంటి గుంపు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళు దేవుని మీద ప్రేమ లేకుండా భక్తి చూపించేవాళ్ళు అన్నమాట. దేవుని మీద ప్రేమ లేకుండా భక్తి చూపించేవాళ్ళు అంటే అలవాటు భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేయాలి కాబట్టి చేద్దాం, వాక్యం చదవాలి కాబట్టి చదువుదాం, అలాగే ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్ళటం వల్ల నాకేదో మేలు జరుగుతుంది అనేవాడు. దేవుడు ఆయన సేవించేవాళ్ళు ఆయన్ని ప్రేమించి సేవించేవాళ్ళుగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అదొక డ్యూటీలాగా సేవించేవాళ్ళని ఆయన కోరుకునేవాడు కాదు. మనం ఏ పని చేసినా డ్యూటీలాగా చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక వృద్ధ స్త్రీకి 2 కుమార్తెలు ఉన్నారట. ఒక ఆమె తల్లిని నేను చూడాలి కదా అని చూస్తుంది. అంటే ఎలా చూస్తుంది అనమాట? అప్పుడప్పుడు కొద్దిగా విసుక్కుంటూ ఉంటుంది, అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఏంటి నీకోసం ఎంత కష్టపడుతున్నా నేను? అరే నేను ఎంత కష్టపడి చూస్తున్నాను అనుకున్నావు? నాకు ఎన్ని పనులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, ఇంకా నేను నిన్ను చూస్తున్నాను అని అలా నేను చాలా డ్యూటీ చేస్తున్నాను, మా అమ్మని చూస్తున్నాను అని ఫీల్ అయ్యే ఒక ఆమె ఉందట. మరొక ఆమెమో ఆ తల్లిని చూస్తుంది, దాంట్లో ప్రేమ చూపిస్తుంది. నా తల్లిని నేను చూడటం నాకు నిజంగా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. నా తల్లి నా కోసం ఎంతో కష్టపడింది, నేను ఆమెను చూడాలి అని ప్రేమతో చేస్తాను. ఇద్దరు ఎవరి దగ్గర ఉంటానికి ఇష్టపడ్డామా? ఖచ్చితంగా రెండో ఆమె కదా. ఇద్దరు చూస్తున్నారు, తప్పేం లేదు, ఇద్దరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇద్దరు అటెండ్ అవుతున్నారు. కానీ ఒక ఆమెమో డ్యూటీలాగా అటెండ్ అవుతుంది, మరొక ఆమెమో ప్రేమతో అటెండ్ అవుతుంది. దేవుడు కూడా డ్యూటీలాగా భక్తి చూపించేవారిని ఆయన ఇష్టపడ్డు. ఆయన ప్రేమించి ఆయనపై భక్తి చూపించేవారిని ఆయన ఇష్టపడ్డాడు. అలాంటి గుంపు గురించి మనం చూసాం. అయితే మనం చదువుకున్నది మరొక ప్రాముఖ్యమైన గుంపు. అది 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసాం కదా. అక్కడ అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. మధ్యలో మాట విన్నారా? ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించారు. వీళ్ళు ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడట? చెవియొగ్గి ఆలకిస్తాడట. మనం కూడా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎవరు వింటారన్నమాట? దేవుడు వింటాడు కదా. ఆయన మనకు కనపడ్డు, కానీ ఆయన కళ్ళు, ఆయన చెవులు అన్నీ ఎప్పుడు పనిచేస్తానంటే కాదు, మనకి ఎదురు కనపడ్డు. అరే ఎవరు వింటలేరులే మనం చెప్పుకునేది అనుకుంటాం, కానీ ఆయన మాత్రం వింటూనే ఉంటాడు. గాడ్ ఈవ్ డ్రాప్స్ అంటారు. అంటే దేవుడు మనకు తెలియకుండానే మనల్ని చూస్తూ ఉంటాడు, మన మాటలు వింటూ ఉంటాడు కదా. ఈ దినాల్లో మనకి సీసీ కెమెరాలు వచ్చినాయి కదా, అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. మన దేవునికి సీసీ కెమెరాలతో కూడా పనేమీ లేదు. ఆయన
అన్నీ చూడగలడు, అన్నీ మాట్లాడుకోగలడు. మరి మన మాటలన్నీ దేవుడు వింటే ఆయన ఎలా ఫీల్ అవుతాడు? ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి? ఒకప్పుడు మనం మాట్లాడుకునే మాటలు, మన మాటలు దేవుడు వింటే, లేకపోతే మనం చేసే పనులు దేవుడు కనుక చూస్తే ఆయన ఎలా ఉంటాడు? ఒక ఆయనకట వృద్ధాప్యలో కాస్త వినికిడి లోపం వచ్చింది. దానికి ఒక హీరింగ్ మెషిన్ పెడతారు కదా, చెవిటి అంటే ఆ చెవికి ఒక హీరింగ్ మెషిన్ పెడితే కొద్దిగా వినిపిస్తారు. ఒక మెషిన్ ఉండేదట, ఏం పెద్ద పని చేసేది కాదట. అది పెట్టుకున్నా ఆయనకేం వినిపించేది కాదు. ఇంట్లో వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేవాళ్ళు. అరే మా నాన్నకి ఏమీ వినపడదు అనుకునేవాళ్ళు. ఒకసారి డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్ళాడు. చెకప్ కోసం వెళ్తే ఆయన అన్నమాట, క్రొత్త కంపెనీ హీరింగ్ ఎయిడ్ వచ్చిందండి, చాలా బాగా పనిచేస్తుంది, ఇది మీకు సెట్ అవుద్దేమో చూడండి అని ఆయనకి అమర్చి పెట్టాట. పెట్టి ఒకసారి ఒక వారం రోజులు మీరు వాడి మళ్ళీ నా దగ్గర రండి, అప్పుడు మీకు బాగా పనిచేస్తుందో లేదో మీరు చెప్పండి అని డాక్టర్ గారు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఆయన కొత్త హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని వచ్చాడు. కొత్త హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని వచ్చాడు. మరి ఇంట్లో వాళ్ళకి అదేం చెప్పలేదు ఆయన. వాళ్ళు ఇంకా పాత హీరింగ్ ఎయిడే అనుకుంటున్నారు. వారం రోజులు ఉన్నాడు. వారం రోజులు ఉన్న తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నమాట, ఎలా ఉందండి హీరింగ్ ఎయిడ్, బాగా పనిచేస్తుందా? మీ ఇంట్లో వాళ్ళంతా బాగా ఎగ్జైట్ అయ్యారా? వాళ్ళ మాటలు మీకు బాగా వినిపిస్తున్నాయని మీ ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారా అన్నమాట. అప్పుడు ఆయన అన్నమాట, వాళ్ళు సంతోషపడిందేమీ లేదండి, నాకు మాత్రం దుఃఖం వచ్చింది. వాళ్ళ మాటలు వింటా ఉంటే వాళ్ళేమో నాకు వినపట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకు నిరుత్సాహం వచ్చింది. నా వీలునామా 4-5 సార్లు మార్చాలనిపించింది అన్నాడట. అంటే ఇంట్లో పిల్లలు మాట్లాడుకునేదే కొన్నిసార్లు అంత కరసింగా ఉంటాయి కదా. మరి మనం మాట్లాడుకునేది మన దేవుడు వింటే ఎలా ఉంటాయి కదా. ఆయన మనని చూస్తూ ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు. మనం ఈ గుంపు ఆయన చూస్తూ ఉండి వారు ఎలా కనిపించారంటే ఆయనకి యెహోవాయందు భయభక్తులు కలవారుగా కనిపించారట. ఎలాంటి వారు వీళ్ళు? యెహోవాయందు భయభక్తులు కలవారు. ఈ సంవత్సరాంతంలో మనం కూడా ఈ గుంపులాగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ గుంపుకున్న ప్రాముఖ్యమైన లక్షణాలు మనం ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండాలి మనం? యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి? చాలాసార్లు మనం ఆ మాట చాలా కీర్తన గ్రంథంలో చాలా చోట్ల ఉంటుంది, అలాగే సామెతల గ్రంథంలో చాలా చోట్ల ఉంటుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చాలా చోట్ల దానికి మరో మాట కలపబడింది. ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం, దానికి మధ్యలో = అని పెట్టుకుంటే ఏంటట? చెడుతనం విడిచిపెట్టడం. ఇలాంటి మాట చాలాసార్లు కనిపిస్తుంది. 8వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనము అసహ్యించుకొనటే. అలాగే 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? చెడుతనాన్ని అసహ్యించుకోవటం కదా. మనం భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. అంటే చెడుతనాన్ని అసహ్యించుకునే వారంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనం తప్పక జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు. రెండవది, వారిని చూస్తే వారు ఏం చేస్తున్నారట? ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు కదా. మళ్ళా వెళ్దాము. మళ్ళీ 2వ అధ్యాయం 16వ వచనం కదా. యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారట.
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. స్పీకింగ్ వన్ టు అనదర్. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు అన్నది అక్కడ లేదు కదా. మనం మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవటం మనకు బాగా అలవాటు. కానీ వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచున్నారు. అంటే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నమాట వాళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఏం మాట్లాడతారు చెప్పండి? ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తారు కదా, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, ఆత్మీయంగా ఒకరినొకరు పురికొల్పుతారు. అది ఒకరికొకరు మాట్లాడుకుంటామంట. కాబట్టి మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒకరికొకరు మాట్లాడుకునేవారం. ఎలా మాట్లాడుకోవాలా? మనం సారికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా, ఒకరినొకరు బలపరుచుకోవాలి. వన్ షుడ్ ఎడిఫై ది అదర్. అలాగూ మనం మాట్లాడుకునే వారంగా ఉండాలి. మనం సంఘంగా సమాజంగా కూడి వచ్చినప్పుడల్లా మనకి అవకాశం ఉంటుంది కదా ఒకరికొకరు మాట్లాడుకునేది. కాబట్టి సంఘంగా సమాజంగా కూడి ఉండటం మనం మానకూడదు. అందరితో పరిశుద్ధులతో కలుసుకోవాలా. కలుసుకున్నప్పుడల్లా ఒకరికొకరు ప్రోత్సహించుకునేటట్లుగా మాట్లాడాలి, ఒకరికొకరిని బలపరుచుకునేటట్లుగా మాట్లాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఈ నూతన సంవత్సరంలో మనం వీలైనంత వరకు ఒక్కసారి కూడా సమాజంగా కూడటం మానకు ఉండాలి కదా. ఎన్ని ఆదివారాలు వస్తాయి సంవత్సరంలో? ఒక 52 ఆదివారాలు వస్తాయి కదా. ఏదో అత్యవసరమైన పైన వస్తే ఎప్పుడైనా 1 రోజు 2 రోజులు వస్తాయి కదా. కనీసం 50 వారాలు ఖచ్చితంగా మనం ఆరాధనలో కనిపించాలి. అలా కాకుండా మన అనుకూలతను బట్టి మనం వచ్చామనుకోండి, అది ఖచ్చితంగా దేవునికి ఇష్టమైంది కాదు. ఈ నూతన సంవత్సరంలో సమాజంగా కూడుట మానకుండా వీలైతే ఇంకా వార కూడికల్లో కూడా క్రమంగా ప్రతి కూడికి మనం హాజరు కావాలి. హాజరైనప్పుడు ఏం చేస్తామట? మనం ఒకరినొకడు హెచ్చరించచ్చు. సమాజంగా కూడినప్పుడు వాక్యం వింటాం, ఆరాధన చేస్తాం, అది ఒకవైపు జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో మరో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఒకరికొకరు సహవాసం చేస్తాం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటాం, ఒకరినొకరు బలపరుచుకుంటాం. ఆ పనిని మనం ఎన్నడూ కూడా మానకూడదు. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుటకు మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ ఏ దినం? ఏ దినం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు వచ్చే దినం. ఆ దినం సమీపిస్తూ ఉంది. మనకొక్క సంవత్సరం ముందుకు వెళ్తున్నాం అనుకోండి, 25 నుంచి 26కి వెళ్ళామంటే దేని దగ్గర అవుతున్నాం అనమాట? మనం ప్రభు వచ్చే రోజుకి దగ్గర అవుతున్నాం. ఆ దినము సమీపించే కొలది ఏం చేయాలి? మనం ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలనని ఆలోచింతము. ఒకరినొకరు ఎలా పురికొల్పుకోవాలట? ప్రేమ చూపించాలా, సత్కార్యాలు చేయాలా అని ఒకరినొకడు ఎంకరేజ్ చేసుకోవాలి. మన ప్రక్కోడికి చెప్పాలనుకోండి, అరే బాబు నువ్వు ప్రేమ చూపించాలా, మంచి సత్కార్యాలు చేయాలి అని చెప్పాలనుకోండి, ముందు ఎవరు చేయాలా? మనం చెప్తేనే కదా. మనం చెప్పకుండా చెప్తే వింటాడా? వినడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రేమ చూపించాలా, సత్కార్యాలు చేయాలా. అవి చేస్తూ ప్రక్కోళ్ళకు కూడా చూపించాలా, ప్రక్కోళ్ళకు కూడా మాదిరి చూపించాలా. మాదిరి చూస్తే అన్న ఎలా చేస్తున్నాడు, నేను కూడా అలాగే చేస్తాను అని అవతల వాడు కూడా ప్రోత్సహించబడతాడు. అలాగూ మీరు ఒకరినొకరు పురికొల్పుకోవాలట. ఈ నూతన సంవత్సరంలో అలాగ మనం ప్రేమ చూపటం నేర్చుకోవాలా, అలాగే సత్కార్యాలు చేయటం నేర్చుకోవాలా, అలాగే ఒకరినొకరు ఇలాగూ పురికొల్పుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఒకటి, వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు
రెండవది వారు ఒకరికొకరు మాట్లాడుకునేవారు. మరో పని ఏం చేస్తున్నారు వాళ్ళు? 16వ వచనం చూద్దామా? 16వ వచనం. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచూ ఉన్నారట. అంటే నిత్యం ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఆయన నామం స్మరిస్తూ ఉన్నారు. ఆయన నామం స్మరిస్తూ ఉంటే, నామం అంటే అధికారమే కదా, అంటే ఆయన అధికారానికి లోబడతా ఉన్నారు. అలాగే నామం అంటే ఆయన గుణలక్షణాలు చెప్తే ఆయన నామం కదా, ఆయన గుణలక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆయనకు మనం మరి ఎక్కువగా దగ్గర అవుతాం. దేవుని నామాలు ఒక్కొక్క నామం మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మనకు ప్రోత్సాహం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని మనం మహింపరిచే వారంగా ఉంటాం. జెహోవా జైరా, అది దేవునికి ఇవ్వబడిన ఒక పేరు కదా. దాని అర్థం ఏంటి చెప్పండి? యెహోవా చూచుకొను. అలాగే యెహోవా రాఫా మరొక పేరు. ఏంటి దాని అర్థం? యెహోవా స్వస్థపరచు. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం కదా. ఈ మాటలన్నీ, ఈ నామాలన్నీ మనం స్మరించుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఆలోచనలు వస్తాయి మనకి? యెహోవా అన్నీ చూసుకుంటాడు కదా, యెహోవా స్వస్థపరుస్తాడు. అలాగే యెహోవా నా ధ్వజం, యెహోవా షాలోం అంటే ఆయన సమాధానకర్త, ఆయన నాకు సమాధానం ఇస్తాడు. కాబట్టి ఆయన నామాలన్నీ మనం స్మరించుకుంటూ ఉన్నామంటే మనం ఆయన గురించి మరి ఎక్కువగా మనం అర్థం చేసుకుంటాం, ఆయనకు మరి దగ్గరగా మనం జీవిస్తాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారు, ఈ గుంపు వారిలాగా మనం ఉండాలి అని ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దానికి ప్రతిఫలం ఏంటట? దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడని చెప్పుకున్నాం కదా, అలాగే మన మాటలు వింటూ ఉంటాడు అని చెప్పుకున్నాం. ఆయన కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, ఆయన చెవులు కూడా పనిచేస్తూ ఉంటాయి కదా. కంటిన్యూస్గా ఆయన కళ్ళు మన మీద ఉంటాయి, ఆయన చెవులు కూడా మన మీద ఉంటాయి. సాధారణంగా మనం నూతన సంవత్సరంలో క్యాలెండర్ మీద రాసిన ఒక వాక్యం చదువుతూ ఉంటాం కదా. ఏంటి? ఆయన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏముంటుంది? సరే, ఆ వచనం నాకు అంత బాగా గుర్తులేదు. ఒక్క మాట చూద్దాం, చూడండి. 33వ కీర్తన 19వ వచనం. 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఎవరి మీద నిలుస్తుందట? ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టేవారి మీద. అలాగే ప్రక్కన ఉన్న 34వ కీర్తనలో 15వ వచనం చూద్దాం. 34వ కీర్తన 15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇక్కడ కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయట, చెవులు కూడా నీతిమంతుల మీద. మనం ఒకరినొకరు మాట్లాడుకునేది వింటాడు ఆయన, ఆయనకి పెట్టే మొర కూడా వింటాడు ఆయన కదా. మన మొర కూడా ఆయన ఎప్పుడు ఆయన చెవులతో ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి ఒకటి, మన దేవుడు చూస్తాడు, మన దేవుడు వింటాడు. కాబట్టి దేవుడు చూడటం లేదులే అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన కష్టం కలిగినప్పుడు అరే దేవుడు నన్ను ఏం పట్టించుకుంటున్నాడా లేదా అనుకుంటాం కొన్నిసార్లు కదా. కానీ దేవుడు చూస్తాడు, ఆయన మన మొర వింటాడు. అలాగే దేవుడు అన్నీ జ్ఞాపకం ఉంచుకుంటాడు కూడా. ఆయన మనం విన్న మాటలన్నీ 10 సంవత్సరాల క్రితం మనం అన్న మాట కూడా ఆయనకి జ్ఞాపకం ఉంటుంది. అక్కడ రాశాడు కదా, ఏమన్నాడు చూడండి. 16వ వచనం చివరి భాగం చూద్దామా, ఏమన్నాడు? జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు రాయబడను. అంటే అన్నీ ఎక్కడ రాస్తాడు ఆయన? పుస్తకంలో రాస్తాడు, ఒక గ్రంథం రాస్తాడు. కాబట్టి ఆయన మర్చిపోయే అవకాశం లేదు. మనం 10 ఏళ్ల క్రితం జరిగింది మనం మర్చిపోతామేమో, కానీ ఆయన మర్చిపోడు. ఆయన అన్నీ కూడా రికార్డ్ చేస్తాడు కదా. రాజులు చేస్తారు కదా, రాజ్య సమాచార
గ్రంథం అంటారు. ఎక్కడ ఏ గ్రంథాలు తగులుతుంది మనకి ఆ మాట? ఏ గ్రంథంలో? రాజ్య సమాచార గ్రంథం చదువుతూ ఉంటే రాజుగారు ఎస్తేర్ గ్రంథం, వెరీ గుడ్ కదా. మొర్దెకై అట రాజుకోసారి రాజు ప్రాణాన్ని రక్షించాడట. అది ఎక్కడ రాయబడింది? ఆ రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది. రాత్రిపాటు రాజుగారికి నిద్ర పట్టకపోతే ఆ గ్రంథం చదవమన్నాడు. చదువుతూ ఉంటే మధ్యలో అక్కడ ఆపేసే అన్నాడు. ఆపేసి మొర్దెకై గురించి దాంట్లో రాసాం కదా, ఆయనకి ఏమన్నా చేసామా మనం, ఆయన ఏమన్నా రివార్డ్ చేశామా అని వెంటనే ఆ మరుసటి దినమే మొర్దెకై కొరకు ఏర్పాట్లు చేశాడు. రాజే సమాచారాన్ని అలా గ్రంథస్థం చేస్తే మన దేవుడు చేయడా? మన దేవుడు కూడా అంత సమాచారం గ్రంథస్థం చేస్తాడు. ఆయనకన్నీ గుర్తే. ఏ రోజు నువ్వు మంచి పని చేసావో మనుషులు గుర్తించకపోవచ్చు. ఒకప్పుడు అరే ఏంటి నేను ఎంత గొప్పగా చేస్తే ఒక్కళ్ళన్నా మెచ్చుకోలేదు అని కొన్నిసార్లు మనం అనుకోవచ్చు కదా. మనం చేసే ప్రతి మంచి పని ఆయనకి గుర్తుంటుంది. ఒకరోజు తప్పకుండా ఆయన వాటన్నిటికి కూడా రివార్డు ఇస్తాడు. ఆ రాజు మొర్దెకైకి రివార్డు ఇవ్వగలిగింది, మన దేవుడు మనకు రివార్డు ఇవ్వడా? ఆయన గ్రంథం రాశాడట. ఆ గ్రంథంలో అన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన క్రియలన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. నా అరచేతిలో మిమ్మల్ని ఏమన్నాడు? చెక్కి ఉన్నాను అన్నాడు కదా. ఇంకా అరచేతి మీద రాసుకుంటే ఇక్కడ మిస్ అయ్యేది ఏముంది కదా. పుస్తకం తీయటం కష్టమేమో ఒకప్పుడు. అరచేతి మీదే ఉందనుకోండి రెడీగా, ఎప్పుడైనా మనకి జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఆయన చూడటం వినటం మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం ఉంచుకొని మనకు తగినటువంటి ఫలాన్ని ఆయన ఇచ్చే దేవుడు. తగిన కాలమందు తగిన ఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారుగా, అలాగే ఒకరికొకరు మాట్లాడుకునేవారుగా, అలాగే ఆయన నామాన్ని స్మరించుకునేవారుగా మనముంటే దేవుడు ఆయన అన్నీ చూస్తాడు, అన్నీ వింటాడు, అన్నీ జ్ఞాపకం కూడా ఉంచుకుంటాడు. ఇలాగ చేస్తే ఇప్పుడు 18వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. చూడండి 18వ వచనంలో, అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ముందే చెప్పుకున్నాం కదా 2 గుంపులు ఉన్నారని. ఇప్పుడు మన క్రియలన్నీ చూసి ఎవరు ఏ గుంపు వారు అనేది దేవునికి తెలిస్తే మనుషులకు కూడా తెలుస్తారు. ఏంటి 2 గుంపులు ఏంటట? నీతి గలవారు, దుర్మార్గులు. ఆ తర్వాత దేవుని సేవించేవారు, ఆయనను సేవించని వారు కదా. మొదటి గ్రూప్ గురించి చూసాం కదా. ఎలాంటి వారు వాళ్ళు? గర్వపు మాటలు పలికేవాళ్ళు, దేవుని మీద ఆయాసపడి సణిగేవాళ్ళు కదా. దేవుని మీద పై భక్తి, ప్రేమ లేని భక్తి చూయించేవాళ్ళు. ఆ గుంపు అయితే నిజంగా దేవుని ప్రేమించి యెహోవా యందు భయభక్తులు కలిగిన మరో గుంపు కదా. ఆ గుంపులో మనం ఉండాలి. ఆ గుంపుని ఏమన్నానంటే ఇప్పుడు 17వ వచనం చదువుదాం. చూడండి 17వ వచనం. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు వీళ్ళని? వారు నావారు, నా స్వకీయ సంపాద్యం. వారు నావారు. ఎప్పుడట? నేను నియమింపబోవు దినము రాగా. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఏమంటాడట? వీళ్ళంతా నావాళ్ళు, వీరు నా స్వకీయ సంపాద్యం. అంటే నేను సంపాదించుకున్న వీళ్ళని కదా, వీరు నా ఆస్తి, నేను సంపాదించుకున్న ఆస్తి అని మన గురించి చెప్తారట. ఆయన వచ్చినప్పుడు మనల్ని గురించి ఆయన ఇచ్చే గొప్ప సాక్ష్యం. వీరిని ఏమంటారంటే రెమ్నెంట్ అంటారు. ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు నిలిచి ఉండేవాళ్ళు, ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు ఎదురు చూచేవారు, ఆయన వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇశ్రాయేలులో కొందరు ఉంటారు,
వారిని ఏమంటారంటే ఇశ్రాయేలు శేషం, రెమ్నెంట్ అంటారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు కూడా కొందరు ఉన్నారు కదా, ఆయన రాక కొరకు ఎదురు చూసేవాళ్ళు. చెప్పండి మీరు ఎవరో? నిజానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చే ముందుగా ఒక 400 ఏళ్ళు అసలు ఏమీ లేదు. ఒక ప్రవక్త లేదు, ఒక వాక్యం చెప్పినోడు లేడు, అసలు గుర్తు చేసినోడు లేడు. మెస్సీ ఆయన ఒక ఆయన వస్తాడని, ఈ లోకాల్లో పుడతాడని, రక్షకుడు పుడతాడని అది చెప్పినోడు లేడు. 400 ఏళ్ళు సైలెన్స్. మరి 400 ఏళ్ళు ఏమి చెప్పలేదనుకోండి, 400 ఏళ్ళు ఎవరు ఏం చెప్పలేదనుకోండి, మనుషులకు గుర్తుంటుందా అసలు? ఒక ఆయన వస్తాడు మా కొరకు, రక్షకుడు ఒక ఆయన వస్తాడు, అసలు ఎవరికైనా గుర్తుంటుందా? ఎవరికి గుర్తుండదు. కానీ గుర్తుపెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి పేర్లు. సిమియోను కదా, అన్న, ఇంకా మరియా కదా. దేవదూత పలకగానే, బాబు అమ్మా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, నీకు పుట్టబోయేవాడు సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు అంటే, ఏంటే నువ్వు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు అనాలి కదా మరియా. అదేంటి నేను కుమారునికి అంటమేంటి, అతను సర్వోన్నతుని కుమారుడు అనబడటం ఏంటి అని ఆశ్చర్యపోవాలా కదా. ఆశ్చర్యపోకుండా ఉందంటే మరియా దేని కొరకు ఎదురు చూస్తుంది? ఆ రక్షకుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరి యోసేపు ఇదిగో నీ ఎంట, ఇదిగో నీవు ప్రదానం చేసుకున్న స్త్రీ ఏమో పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, నీ ఎంట చేర్చుకో అనగానే వెంటనే చేర్చుకున్నాడంటే యోసేపు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. అలాగే జకర్యా, అలాగే ఎలిజబెత్ కదా. మనకి ముఖ్యంగా ఒక 5-6 పేర్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీరందరూ కూడా ఎవరు? ఆయన రాక కొరకు ఎదురు చూసేవాడు. మనుషులంతా మర్చిపోయారు. మనుషులంతా అసలు రక్షకుడు కూడా వస్తాడు అన్న సంగతి వాళ్ళకు గుర్తే లేదు కదా. వాళ్ళు దాని గురించి అసలు ఆలోచించిన వారు కాదు. కానీ కొందరైతే ఆయన కొరకు ఎదురు చూచేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు, మరి యేసుప్రభు రెండవసారి అంటే భూమి మీదకి ఇశ్రాయేలు మీద కొరకు వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలులో శేషం మిగులుతారు ఆయన ఎదుర్కోవటానికి. అలాగే యేసుప్రభు సంఘం కొరకు వచ్చినప్పుడు కూడా నమ్మకంగా ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడే గుంపు ఈ గుంపు కదా. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆయన ఏమంటారు చెప్పండి? బలా నమ్మకమైన మంచి దాసుడా అని మన గురించి చెప్తాడు. కాబట్టి మనం ఆ గుంపులో, ప్రభు కొరకు ఎదురు చూచే గుంపులో, ప్రభు వీరు నావారు, నా స్వకీయ సంపాద్యం అని చెప్పే గుంపులో మనమున్నాం. కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలో మనకిక్కడ రాయబడింది. ఏమేం చేయాలట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవాలి. రెండవది సమాజంగా కూడటం మానకుండా ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. అలాగే యెహోవా నామాన్ని స్మరించాలి కదా. ఈ 3 కూడా క్యారెక్టరిస్టిక్ క్వాలిటీస్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసికి ఉండవలసిన ప్రధానమైన లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టలంగా మనం జీవించాలి. ఆయన దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవటానికి యోగ్యులంగా మనం జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.